క్రైస్తవులు నడక ఎలా ఉండాలి? మనం చాలాసార్లు చూస్తాం, హౌ టు లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, క్రైస్తవ నడక ఎలా ఉండాలి. CHIRST క్రైస్ట్, IAN క్రైస్ట్ ప్లస్ IAN క్రిస్టియన్ అంటే క్రీస్తుని గురుగా పెట్టుకొని వెంబడించే వాళ్ళని క్రిస్టియన్ అంటారు, క్రైస్తవులు అని అంటారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్లు ఎవరున్నారు అక్కడ? ఆ క్రిస్టియన్లో ఉన్న పేరేంటి? క్రీస్తు ఉన్నాడు అక్కడ. ఈరోజు మన క్రిస్టియన్స్లో ఏం లేదంటే క్రీస్తు లేడు. క్రీస్తు లేని క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్ అని పెట్టుకోవచ్చు. అంటే క్రీస్తు లేని క్రిస్టియన్స్ అనమాట. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అనే వ్యక్తి అందులో ఏముండాలంటే, మనం చూస్తే ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ అని ఉందనుకోండి, ఆ జ్యూస్లో ఏముంటుంది? ఇప్పుడు పైనాపిల్ ఉంటుంది. యాపిల్ జ్యూస్లో ఏముంటుంది? బనానా జ్యూస్లో ఏముంటుంది? మరి క్రిస్టియన్లు ఏముండాలి? క్రైస్ట్ ఉండాలి. కానీ ఈరోజు జ్యూస్లు ఎట్ అయిపోయినాయి అంటే, బనానా జ్యూస్లో బనానా ఉండదు, యాపిల్ జ్యూస్లో యాపిల్ ఉండదు, సపోటా జ్యూస్లో సపోటా ఉండదు. జ్యూస్ అంతే, అందులో ఏమీ ఉండదు. ఈరోజు క్రిస్టియన్స్, కానీ క్రైస్ట్ మాత్రం లేట్. క్రైస్తవులు ఎలా ఉండాలి? ఈరోజు మనం నేర్చుకునే అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడవాలి. దేవుని పోలి నడవడం అంటే ఏంటి? దాని వెనకాల చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, దేవుని పోలి నడవడం. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, దేవుని పోలి ఎవరు నడవట్లే ఇక్కడ. ఈరోజు ఏమైపోయిందంటే, సంఘాలు చూసి నడుస్తున్నారు, పాస్టర్లను చూసి నడుస్తున్నారు, బిషప్లను చూసి నడుస్తున్నారు, మనకంటే బాగా విశ్వాసం ఉన్న వారిని చూసి నడుస్తున్నారు. క్రిస్టియన్స్ అంటే దానికి మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని పోలి నడుచుకునేవారు. సేవకుల పోలి నడుచుకునేవారు క్రైస్తవులు కాదు. ఎవరిని పోలి నడవాలంట? దేవుని పోలి నడవాలి. కానీ ఈరోజు అంతా మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం. ఇంకా కొంతమంది దేవుడు కూడా ఉన్నాడు అన్నమాట. వాడికి బైబిల్ ఇంకా యేసు ప్రభు, కనీసం ప్రసంగంలో యేసు ప్రభు మాట కూడా రాదు. అన్న వస్తున్నారా, స్టేజ్ ఎక్కారా, మైక్ పెట్టుకున్నారా, చాలు మాకు ఇంకా అన్న వచ్చారంటే చాలు. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారంట. ఒకసారి ఎవరో ఒక చోట రిపోర్టర్స్ అడుగుతున్నారు, ఇంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారని అంటే, మీరు వాక్యం వినడానికి వస్తున్నారంటే, అన్న చూడడానికి వస్తున్నామండి, అన్న చూడడానికి, మా అయ్యగారిని చూడడానికి వచ్చాం దూరం. అంటే నువ్వు దేవుని చూడడానికి వస్తున్నావా, అయ్యగారిని చూసి వస్తున్నావా? క్రిస్టియన్స్ అంటే, క్రైస్తవులు అంటే దేవుని పోలి నడుచుకునేవాళ్ళు. అక్కడ ఎంత పెద్ద అయ్యగారు అయినా సరే, ఎంత పెద్ద ప్రీచర్ అయినా సరే, అక్కడ కనపడాల్సిన ఎవరు? క్రీస్తు కనపడాలి, క్రైస్ట్ కనపడాలి. అందుకనే డిఎల్ మోడీ కానీ గొప్ప గొప్ప భక్తులు కూడా వాళ్ళు ఏమన్నారంటే, బోధించినప్పుడు ఒక స్వార్థికుడు కానీ ఒక సేవకుడు కానీ స్టేజ్ మీదకి వెళ్ళి బోధించిన తర్వాత జనాలందరూ కూడా అప్లాడ్స్ చేసి క్లాప్స్ కొట్టి, వావ్ ఎంత అద్భుతంగా మీరు వాక్యం చెప్పారు అన్న, మీరు ఎంత గొప్ప వాక్యం చెప్పారు పాస్టర్ గారు, అస్సలుగా మీలాంటి వారు ఇంకే ప్రపంచంలో లేరు, ఎంత అద్భుతంగా మీరు చెప్పారంటే, అది అబద్ధపు మాటలు, అవి వినకండి అన్నాడు. అసలు మీ బోధ కరెక్ట్ లేదని చెప్పాడు. నీ బోధ కరెక్ట్గా ఉంటే అక్కడ కనపడాల్సింది నువ్వు కాదు, ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. ఒకవేళ అదే ఉన్న విశ్వాసులు వచ్చి, అన్న ఎంత గొప్ప దేవుడు అన్నా, ఎంత గొప్ప క్రీస్తు అన్నా, ఎంత గొప్ప ప్రేమ అన్నా అన్నాడంటే, ఆ వాక్యం ఎవరు కనబడ్డారంట? క్రీస్తు కనబడ్డాడు. ఈరోజు మనం వినే వాక్యంలో, మనం చెప్పే వాక్యంలో, మనం వెంబడించే మాటలు కానీ ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. దేవుని పోలి నడవటం, క్రీస్తుని పోలి నడవటం. మనం చూద్దాం ఒకసారి, బైబిల్ వాక్యం ఓపెన్ చేద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలు. అందుకు స్టెఫెను, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి
నేను మీకు చూపించబోవు దేశముకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుని అతను తీసుకొని వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఒకే మాట చెప్పాడు, అబ్రాహాము నన్ను వెంబడించు అని. ఏ ఆధారణ లేనప్పుడు అబ్రాహాము దేవుడి మాట విన్నాడా లేదా? విన్నాడు. మనం చూసినట్లయితే అక్కడ స్టెఫెన్ చెప్తున్నాడు, అక్కడ అబ్రాహాము దేవుడిని వెంబడిస్తున్నాడు, ఆయన మాట లోబడ్డాడు. దేవుడు తన జీవితంలో వాగ్దానం చేశాడు, నీకు సంతానిస్తానని. అది దగ్గరగా ఎన్నో సంవత్సరాలు పట్టింది. అబ్రాహాము దేవుని వెంబడించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుణ్ణి వెంబడించమంటే ఏంటంటే ఆయన నమ్మటం, ఆయన చెప్పిన మాట నమ్మటము, ఆయన చెప్పిన మాటలు ఏది కూడా వెనక తీయకుండా ఉండడం. దేవుని పోలి నడవడం అంటే అయిపోయింది, అక్కడితో అయిపోయిందా? దేవుని పోలి నడవడం అంటే మనం చూద్దాం. వాక్ లైక్ జీసస్, యేసులాగా జీవించాలి. మత్తయి సువార్త 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహము చూచి వారి మీద కనికరము పడి వారి రోగులను స్వస్థపరచు. దేవుని పోలి నడవడం అంటే ఉండాల్సింది మొట్టమొదటిగా అంటే హీ హ్యాడ్ ఏ కంపాషన్. అర్థమేంటంటే కనికరము కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, జాలి. మనం చూసినట్లయితే అనేక సార్లు యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఆయన లేచి పట్టుకుని ఉండదు. అక్కడ ఏముంటుంది? ఆయన చూచి కనికరపడి జాలిపడి అప్పుడు దగ్గరికి వెళ్ళి అప్పుడు పట్టుకున్నాడు. దానికి ముందులా ఎన్నో ఉన్నాయి. ఒకేసారి మనం ఎలా చదువుకుంటాం, యేసు ప్రభు వచ్చాడు ముట్టాడు లేచాడు అనుకుంటాడు. కానీ దాని ముందు ఆయన ఫస్ట్ చూశాడు, కనికరం పడ్డాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన వచ్చి ఏదో స్వస్థపరిచి వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ మన పట్ల వచ్చి కనికరపడి చూచి మన ముఖం చూచి మనలో ఉన్న కష్టాలు ఎందుకంటే అందుకని ఒక మాట ఉంది, పిక్చర్స్ ఈస్ 1000 words. ఒక ఫోటో పిక్చర్ 1000 మాటలు చెప్తుంది, కానీ ఒక ఫేస్ వచ్చి 10,000 మాటలు చెప్తుంది అంట. ఎందుకంటే ఫోటో కన్నా మన ఫేస్ చాలా క్లియర్గా కనపడుతుంది. మన ఫేస్ ఇంకా మన ఫేస్ చూడంగానే 10,000 మాటలు చెప్పవచ్చు. దేవుడు చూచి కనికరపడి ఆ ఫేస్కి వెళ్ళి చూసి ఆ మొహంకి వెళ్ళి చూసి ఎన్నో అనుకున్నాడంట ప్రభు. ఇతనిలో ఈ సమస్య ఉంది, ఇతనిలో ఈ బాధ ఉంది, ఇతనిలో ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, ఏ సంభాషణ లేదు. చూచి కనికరపడి మనం దేవుని పోలి నడుస్తున్నామంటే ఇతరుల పట్ల మనం కూడా కనికరం కలిగి ఉండాలి. కనికరము జాలి కలిగి ఉండాలి. అయ్యో ఫలానా వ్యక్తి సహాయంలో ఉన్నాడు, అయ్యో ఫలానా వ్యక్తి ఈ స్థితిలో ఉన్నారు, అయ్యో ఫలానా సిస్టర్ ఫలానా బ్రదర్ ఈ సమస్యలు ఉన్నారు. మనం ఏం చేయాలి? కనికరపడదు. వాళ్ళ మీద ఒక జాలితో వాళ్ళకి మాట సహాయం కానీ, వాళ్ళతో సమయం గడపడం కానీ, వాళ్ళతో దేవుడి గురించి చెప్పడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ఏదైనా మనం తోచింది చేయడం. కనికరము. అందుకని ఉంది కదా, కనికరం గలవారు ధన్యులు. ఏమవుతుందంట? వారు కనికరమును పొందుదురు. మనము ఒకరి పట్ల కనికరం చూపిస్తే ఒక రోజున వాళ్ళు మనకి కనికరం చూపిస్తారు. అందుకని ఒక సామెత ఉంది, నువ్వు ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం ఏదో ఒక రోజు నీకు వస్తుంది అని. ఏదో రకంగా వస్తుంది. ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు ఏదో రకంగా వాళ్ళు తిరిగి మనకు సహాయం చేస్తారో లేదో వేరే విషయం, కానీ మనము కూడా అదే అవసరం ఉన్నప్పుడు ఏదో రకంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనికరం పొందేవారు ధన్యులు, వారు కనికరమును పొందుతురు. ముందు దేవుని పోలి నడవడం అంటే క్రైస్తవులు ఎలా ఉండాలంట? దేవుని పోలి నడుచుకోవాలి. మరి దేవుని పోలి నడుచుకోవాలంటే ఎలా ఉండాలి? కంపాషన్. హ్యాడ్ ఏ కంపాషన్, కనికరం కలిగి ఉండాలి. తర్వాత చూద్దాం, మనం చూసినట్టయితే లోకా సువార్తలో కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే హీ సోట్ టు డూ ద ఫాదర్స్ విల్. యోహాను సువార్త 6:38 తండ్రి చిత్తము చేసేవాడు కలిగి ఉండాలి, దేవుని చిత్తము చేసేవాడు ఉండాలి. యోహాను సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుటకును నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకమును దిగివచ్చితి.
మొట్టమొదటి అంటే కనికరం కలిగి ఉండాలి ఇతరుల పట్ల. రెండోది ఏంటంటే దేవుని చిత్తము చేయాలి, చేసేవాడే ఉండాలి. ఆ చేసేవాళ్ళే వాళ్ళు ప్రభువులాగా వాళ్ళు జీవిస్తున్నట్టు వాళ్ళు క్రైస్తవులు అని అర్థం. ప్రతి క్రైస్తవుడు కనికరం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని చేసే ఉండాలి. సొంత చిత్తం. చాలామంది ఈరోజు దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం అంటారు, అన్నీ పెట్టుకుంటారు మనసులో. పెట్టుకుని వచ్చి ప్రభా నువ్వు ఇంతవరకే ప్రభా నువ్వు ఇంతవరకే జరిగించు అంటారు. అది దేవుని చిత్తం ఎట్లా అవుతుంది? దేవుని చిత్తం అంటే ఒక టీచర్ దగ్గరికి ఒక స్టూడెంట్ ఖాళీ పేపర్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిపోయి సార్ ఇదిగో ఒక ఖాళీ పేపర్, ఇందులో మీరు ఎవరి పేరు రాస్తే కింద నేను సంతకం పెడతాను అని. ఖాళీ పేపర్ అంటే ఖాళీ హృదయం. ఒక ఖాళీ హృదయం దేవుడి దగ్గర తీసుకెళ్ళి దేవా నీవు ఏమి చెప్తే నేను చేస్తాను, ఇదిగో నా జీవితం అని చెప్పి నువ్వు ఏది రాస్తే నేను కింద సైన్ పెడతాను ప్రభా అని చెప్పడమే దేవుని చిత్తం. కానీ ఈరోజు చాలామంది పేపర్ మీద రకరకాల పేర్లు రాసుకుంటారు, రకరకాల పనులు రాసుకుంటారు, వెళ్తారు. ప్రభా నువ్వు జరిగిస్తావా లేదా? నిజమే, దేవుడిని అడగడం తప్పులేదు. కానీ ముందు దేవుని చిత్తం ఉందా లేదా కనుక్కోవాలి కదా. అది దేవుని చిత్తం ఉందా లేదా కనుక్కోవాలి. దేవుని చిత్తం చాలామంది కూడా దేవుని చిత్తం చేయట్లేదు. వాళ్ళకి సొంత ఆలోచనతో సొంత తలంపులతో వస్తారు. నాకు ఇది కావాలి, నేను ఇలా చేయాలనుకుంటున్నారు, నేను ఇందులో ఈ జాబ్ చేయాలనుకున్నారు. నీకు ఆ జాబ్ రావట్లేదు అంటే ముందు దేవుని అడుగు, దేవుని కనిపెట్టేస్తా దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు అని. అదే కానీ ఇప్పుడు నాకు అదే కావాలి అంటే ఎలా కుదురుతుంది? అది దేవుని చిత్తమా కాదా? దేవుడు చెప్పాడా లేదా? ప్రభా నన్ను ఏం చేయమంటావు, నాకు నువ్వేమి ఇస్తావు, నాకు నువ్వు ఏ జాబ్ ఇస్తావు, నువ్వేం ఇచ్చినా సరే నేను తీసుకుంటా, నువ్వు నాకు శ్రేష్టమైనవి ఇస్తావు. ఇది పర్ఫెక్ట్ గాడ్స్ విల్. ఇది పర్ఫెక్ట్ గాడ్స్ విల్, సరైన దేవుని చిత్తం. అది ఒకటి రాసుకొని వచ్చేది, మనకంటూ ఊహించుకొని వచ్చేది, తర్వాత దేవుని అడిగితే దేవుని చిత్తం కాదు. ఈరోజు క్రైస్తవులు సంఘాలకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, హల్లెలూయా అంటున్నారు, దేవుని స్తోత్రం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం అనేది చేయడం లేదు, దేవుని అడగడం లేదు. నేను ఒక జాబ్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు చాలామంది అవస్థలు కూడా జాబ్ చేయాలి అనుకున్నప్పుడు దేవుని అడగట్లా. వాళ్ళకంటూ ఏదో ప్రిపేర్ అయిపోతారు, రాస్తారు, అది రాకపోతే దేవుని అడుగుతారు, బాధపడతారు. ఆ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చితే, సమస్య వస్తే అంతా వాళ్ళు రిజెక్ట్ చేసి బయటకు వచ్చేసి అయ్యో జాబ్ పోయింది నాకు అంటారు. అసలు దేవుని అడిగావా ఈ జాబ్లో జాయిన్ అవ్వాలని? అడగల. ఇప్పుడు బాధపడుతున్నాం, మళ్ళీ దేవుడి మీద అంటున్నారు. తర్వాత వివాహం విషయంలో కూడా ఎవరినో ఇష్టపడతారు, ఎవరినో చేసుకున్న సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. తర్వాత అంతా అయిపోయింది, విడిపోయి అంతవరకు వచ్చిన తర్వాత దేవుడి ఇందులో చేశాడు. దేవుడు నా ప్రార్థన వెళ్ళి, నువ్వు దేవుడిని అడిగావా? పలానా వ్యక్తి దీన్ని చేసుకోమంటావా, వివాహానికి ముందుకు వెళ్ళమంటావా, చూపించని దేవుడిని అడిగావా? అడగల. నువ్వు దేవుడు అడగకుండా వెళ్ళావు, సమస్యలు పడ్డావు. ఈరోజు చాలామంది కూడా ఏంటో అనుకుంటారు, రాసుకుంటారు మనసులో, ముందు వెళ్ళిపోతారు, చేస్తారు, నష్టపోతే వస్తారు, అప్పుడు దేవుడికి ఏడుస్తారు, దేవుడిని అంటారు. అది దేవుని చిత్తం ఎలా అవుతుంది? దేవుని చిత్తం చేయవాడు చూద్దాం మనం ఒకసారి. 6వ అధ్యాయం 38వ వచనం. ఆ మాటలు ఎలా ఉంటాయి? నా ఇష్టమును నెరవేర్చుటకును నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమును దిగవచ్చి తిని, పరలోకం నుండి దిగవచ్చి తిని. నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే జరిగించు. తర్వాత 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి, చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, దేవుని చిత్తమును చేయువాడు. తర్వాత మనం చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనము. తర్వాత పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మనం చూసినట్లయితే అనేక సార్లు లూకా సువార్తలో ఉంటుంది, ప్రభు చెప్తాడు, నీ చిత్తం అయితే గిన్నె నాయకు నుంచి తొలగించు. అనేక సార్లు ప్రభు కూడా మనకి ఒక మాదిరి చూపించాడు అక్కడ. మన చిత్తం కాదు, ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఎందుకు మన మాదిరి క్రీస్తు అంటే, అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు ఏమని? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అసలుగా అంత డేరుగా ఎవరు చెప్తారండి? ఆ మాట చెప్పడానికి ఎంత భయపడి ఉంటాడో మరి. తర్వాత ఎందుకంటే ఆయన క్రీస్తు అంటే ఎవరండి? ఎవరైనా స్వయంగా నేను దేవుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఇంకా ఏ ఒక్క శిష్యులు కూడా ఆ సాక్ష్యం చెప్పలేదు. శిష్యుల్లో హెడ్ అయిన పేతురు చెప్పలేదు, ప్రభు రొమ్మును ఆనుకున్న యోహాను చెప్పలేదు. అలానే ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు, ఇంకా యేసు ప్రభువుతో అన్నతమ్ములు బ్రదర్స్ ఉన్నారు, జేమ్స్, యాకోబు, వారు కూడా చెప్పలేదు. వాళ్ళు ఇంకా మారలేదు.
ఎవరు కూడా చెప్పలేదు. ఒకే ఒక చెప్పింది ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఆయన ప్రభుతో పాటు నడిచాడా, తిరిగాడా, చూశాడా, ఆయనతో పాటు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడా? ఈరోజు చాలామంది కూడా ఏంటంటే ఏదైనా సేవ చేయాలంటే, ఏదైనా వాడబడాలనుకుంటే ఈ మెరిట్లో ఉండాలి, ఈ స్థాయి ఉండాలనుకుంటారు. అపొస్తలుడైన పౌలు ప్రభుతో పాటు నడిచాడండి లైవ్గా? ఆయనతో పాటు కూర్చున్నాడా? ఆయనతో పాటు నడిచి ఆయనతో పాటు రొట్టె ద్రాక్షరసం బల్ల కూర్చున్నాడా? ప్రభువు చూడలేదు అలాగే ఇక్కడ. అంటే నేరుగా ఫేస్ టు ఫేస్ అని యాక్సెప్ట్ చేయలేదు ప్రభువుని అక్కడ. శిష్యులందరూ కూడా ప్రభుతో పాటు నడిచారు, ఆయనతో పాటు కూర్చున్నా. కానీ శిష్యులందరికంటే అపొస్తలుడు అద్భుతంగా వాడబట్టాడు. దానికి అర్థం ఏంటంటే, మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎలాంటి వచ్చామో మనకి అన్నీ అనవసరం. కానీ నిజంగా దేవుడిని ముఖాముఖిగా చూసి నేను క్రీస్తుని పోలి వెంబడించాలని తీర్మానం మనలోకి వస్తే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు దానికి మహిమ కలుగును గాక. దానికి శిష్యులు అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే మరి శిష్యుల్లో ఎవరైనా మాట అనాల్సింది. అప్పుడు పేతురు కానీ యోధా కానీ ఎవరైనా అనాల్సింది, నేను క్రీస్తుని పోలి వెంబడిస్తాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకున్నాడే. మరి ఎవరు చెప్పలేదే. అందుకే దాని అర్థం ఏంటంటే, అపొస్తలుడైన పౌలులో తనలో ఒక ఫైర్ ఉంది, మంట. మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలులో ఉన్న మంట, ఫైరు మళ్ళీ ఏ శిష్యులో అంత కనపడదు. చాలాసార్లు పేతురు కూడా ఈ యూదులకి మాత్రమే సువార్త అని చెప్తారు. కానీ అపొస్తలుడు అప్పుడప్పుడు తెలుసుకున్న ఆయన లేదు సువార్త బయటికి కూడా అన్ని జనులు కూడా చెప్పిన వీళ్ళు వచ్చి ఎదుర్కొని మళ్ళీ వాళ్ళిద్దరు కూడా క్లాష్ అవుతుంది అక్కడ. కానీ అపొస్తలుడైన పౌలు పేతురు మాట వినడు. లేదు సువార్త అందరికీ అంటాడు. ఎవరు చెప్పారు దానికి? ప్రభు చెప్పాడా? ప్రభుతో సహవాసం చేశాడా? కానీ తనకున్న రైట్ మైండ్, తన ప్రభువుని కరెక్ట్గా చూశాడు. ఆ యొక్క దమస్క మార్గంలో ప్రభుని నేరుగా ఆ శరీరం ఉన్నప్పుడు చూడదు, కానీ ఫేస్ టు ఫేస్ వచ్చి ఆత్మలో ఉన్నప్పుడు ప్రభుని నేరుగా ఎన్కౌంటర్ అయ్యాడు. క్రీస్తుని తన హృదయంలో ధరించుకున్నాడు. ఆ ఎన్కౌంటర్ వచ్చినప్పుడు, ఆ ఫైర్ వచ్చినప్పుడు, ఆ మంట వచ్చినప్పుడు ఆ మార్చి పడేనే, నేను క్రీస్తుని పోలి వెంబడిస్తున్నాను, మీరు నన్ను పోలి మీరు నడువుడి. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే తన జీవితం చివరిలో చెప్పాడండి. స్టార్టింగ్లో చెప్పాల. మొత్తం తన బాధలంతా పడి, కష్టాలు పడి, అక్కడ ఆ జైల్లో ఉండి ఈ జైల్లో ఉండి బాగా తిని, అంటే ప్రభువు పడిన శ్రమలన్నీ కూడా దాదాపు పడుతూ వచ్చి అప్పుడు ఆ మాట చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి వెంబడిస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎంత గొప్ప క్రైస్తవ కుటుంబం వచ్చినా సరే, మన కుటుంబం కానీ, మన వంశం కానీ, మన పితృలు కానీ ఎంత పెద్ద గొప్ప క్రిస్టియన్స్ అయినా సరే, ఎంత పెద్ద సంఘంలో ఉన్నా సరే, మనము అపొస్తలుడైన పౌలు లాంటి ఉన్న మంట, ఆ ఫైర్ లేకపోతే ఏ ఉపయోగము లేదు. క్రీస్తుని వెంబడించేవారు మొట్టమొదటి ఏముండాలంట? కనికరం గలవారు ఉండాలి. రెండోది ఏముండాలి? దేవుని చిత్తం చేసేవాడే ఉండాలి. తర్వాత చూద్దాం త్వరగా. మూడోది లూకా సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకప్పుడు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర వచ్చుచుండగా పరిశీలను చాలా సనుగుకునేరి. అక్కడ పబ్లికన్స్, అక్కడున్న యొక్క పాపులు, సుంకరులు కానీ, అలానే శాస్త్రులు కానీ, పరిస్థితులు కానీ వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారు? మనమరింగ్ ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు సనుక్కుంటున్నారు. దానికి చాలా మాటలు ఉంటాయి. గొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు, మన స్వచ్ఛమైన భాషలో నవ్వుకుంటున్నారు, మనసులో అనుకుంటున్నారు, ఇవన్నీ వస్తాయి. ఆ ప్రభు అందరూ కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంట? సనుక్కుంటున్నారు. ఎవరి మీద సనుక్కుంటున్నారంట? ఎవరి మీద? యేసుక్రీస్తు మీదే సనుకుంటున్నారు. మన మీద సనుకుంటే ఏమైనా వచ్చిందా? సనుకునేవాడి. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే మూడవది ఏంటంటే, హీ ఇంటరాక్టెడ్ విత్ పీపుల్ దట్ అండ్ అవాయిడ్ దట్. ఆయన మనుషులతో ఏం చేస్తున్నాడంట? ఇంటరాక్ట్ అవుతున్నాడు, అందరితో పాటు కూర్చుంటున్నాడు. ఎవరైతే సొనుగేవాళ్ళు కానీ, గొనుగేవాళ్ళు కానీ అందరికీ ఆయన తెలుసు, వాళ్ళందరూ గొనుగుతారు. ఆయన ఎందుకు ఎలా చేశాడు దేవుడు? ఆయన తెలుసు. దేవుడు తెలీదా? యేసు ప్రభు తెలీదా వాళ్ళందరూ వస్తే సొనుగుతారని, వాళ్ళు గొనుగుతారని తెలీదా? ఆయన తెలిసి పిలిచాడు ఆయన. అందుకే ఆయన ప్రేమగల దేవుడు అంటారు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి తెలిసే వాళ్ళు సొనుగుతారు, గొనుగుతారు, వాళ్ళు అంటారని చెప్పి అన్నీ తెలిసి కూడా అక్కడ పిలిచాడు. అందరూ కూర్చున్నారు. అయినా సరే ఆయన మీరు వెళ్ళిపోండి, మీరు రావద్దు అనలేదు. కానీ ఆయనకి అందరిని కూర్చోబెట్టాడు, అందరితో కూర్చున్నాడు, మాట్లాడాడు. అక్కడ ఏం జరుగుతుంది? మూడోది, హీ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఆయన మనుషులతో ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక ఇంటరాక్షన్, అందరితో ఒక సహవాసం అనేది చేస్తున్నాడు. వాళ్ళు సొనుగుతున్నా సరే, వాళ్ళు గొనుగుతున్నా సరే,
మనం చూసినట్లయితే చాలాసార్లు కూడా ప్రభుని రకరకాలుగా వెనకాల నుంచి హేళన చేసే వాళ్ళు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుడువా అని చెప్పి ఎంతమంది హేళన చేశారు. ఆ దేవుడు యేసు ప్రభు ఆయన 40 దినాలు ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఏకంగా సాతాను వచ్చి శోధించలేదా? నిజంగా నువ్వు దేవుడు అయితే, నిజంగా నువ్వు ప్రభువు అయితే, నిజమైన రక్షకుడు, అంత ప్రభువునే మళ్ళీ డౌట్ కలిగిస్తున్నాడు. చూడండి, మనల్ని సాతాను శోధించడానికి పెద్ద గొప్ప మనం చెప్పండి. ప్రభువునే శోధిస్తే మన ఏ పాటి వారు చెప్పండి. మూడోది, క్రీస్తుని పోలి నడవడం, దేవుని పోలి నడవడం. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటంటే మనుషులందరినీ ప్రేమించడం, వాళ్ళందరినీ కలుపుకొని పోవడం. తర్వాత చూద్దాం 4వది, ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 2 2వ అధ్యాయము 5-8 క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు. ఏ మనసు అంట? చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వారు అండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. 4వది ఉండాల్సిందంటే హీ వాస్ హంబుల్ అండ్ సర్వ్డ్ అదర్స్. 4వదంటే తను తాను తగ్గించుకొని ఉన్నాడు, ఇతరులకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. 4వ పాయింట్, తగ్గించుకునేవాడు ఉన్నాడు. ఆయన దేవుడు ఉండి తను తను ఏం చేసుకున్నాడంట? తగ్గించుకొని దాసుని స్వరూపము. దాసుడు ఏం చేస్తాడండి? దాసుడు ఏం చేస్తాడు? పైన అధికారికి ఏం చేస్తాడు? పరిచర్య చేస్తాడు, సర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రభు సృష్టికర్త అయిన దేవుడు చెప్పుకుంటున్నాడు, నేను ఈ లోకానికి వచ్చింది సర్వింగ్. చాలామంది ఇదివరకు నేను బీటెక్లో డిప్లొమా ఉన్నప్పుడు ఒక క్యాటరింగ్ అప్పుడు వెళ్ళేవాళ్ళం, డిప్లొమాలో ఉన్నప్పుడు హాస్టల్లో సర్వ్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు డిప్లొమాలో ఆ చదువునికి సర్వ్ చేయగలిగినప్పుడు అక్కడ కొన్ని కర్రీస్ కానీ కొన్ని కూరగాయలు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో సర్వ్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. అంటే అది కొంచెం చులకనగా ఉండేది మాకు అప్పుడు, ఎంత చదువుకున్నా సరే. ఎందుకంటే ఆ టైంలో మాకు డబ్బులు కావాలి, రూమ్లో ఉంటున్నాం, ఖర్చులు డబ్బులు లేవు. మనం ఆ టైంలో తప్పుడు పని చేయకూడదు, చర్చికి వెళ్తున్నాం కాబట్టి డబ్బులు కావాలి, ఇంట్లో అడగలేము. కొన్ని సంవత్సరాల క్రితంలో అండి, అప్పుడు ఏం చూసంటే క్యాటరింగ్కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వెళ్ళి కొంచెం సిగ్గు అనిపించింది, ఎందుకంటే మాకు అప్పుడు తెలియదు కాబట్టి అవన్నీ. కానీ పక్కన అందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు డిప్లొమాలో వెళ్ళాం. ఆ క్యాటరింగ్ వెళ్ళి వాళ్ళు సర్వ్ చేస్తుంటే వాళ్ళతో పాటు సాంబార్ అయినప్పుడు సాంబార్ వేయడం, చికెన్ అయినప్పుడు చికెన్ వేయడం. ఒకసారి ఏమైందంటే సాంబార్ వేస్తుంటే ఒక అతనికి కద్ద షర్ట్ వేసుకొని వచ్చాడు, ఒక ఆయన పొలిటీషియన్ అనుకుంటా. ఆయన ఏం పడింది, ఆయన ఎట్లా చూశాడు నాకెళ్ళి, సారీ సార్ నాకు సరి చేయడం రాదు అసలు. అక్కడ ఉన్న అందరూ కూడా ఎంత పెద్ద బంగారాలు పెట్టుకొని మొత్తం వాళ్ళు బ్యూటిషియన్ మొత్తం అక్కడే మేకప్ కిట్ అంతా ఉంది, మేకప్ వేసుకుని ఆర్టిస్టులా ఉన్నారు. అందరూ కూడా అందరూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ సెలబ్రిటీస్ అందరూ వచ్చినట్టున్నారు. పెద్ద ఫంక్షన్ అది, పొలిటికల్ అంటే రాజకీయానికి సంబంధించిన ఎవరో ఒక మ్యారేజ్ అది. అక్కడ చూసినా నాకు సిగ్గేస్తుంది, ఎందుకంటే మాకు ఒక డ్రెస్ ఇచ్చారు, క్యాటరింగ్ డ్రెస్. అది ఆ డ్రెస్ వేసుకొని ఒక టోపీ ఉంది, దానికి ఒక డ్రెస్ ఉంది. ఆ కర్రీ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి పాప వచ్చిన వాళ్ళు ఏమన్నా ఒక మాట చెప్పుకుంటారు, చూసావా బాబు చూడడానికి ఎంత నున్నంగా తెల్లగా ఉన్నాడు, ఆ కూరలు వేస్తున్నాడు, మనం ఆ పిల్లని చూసి నేర్చుకోని అని చెప్పి ఒక ఆయన అంటున్నాడు వచ్చి. నాకు ఎవరో చెప్పారు ఆ మాట, ఈ వయసులో పాప ఆయనకి ఎందుకంట. చూడండి, చెప్పండి, అక్కడ నుంచోవాలంటే సిగ్గు అనిపించింది. ఎందుకంటే సర్వ్ చేయడం అంటే వడ్డించడం అంటే చాలామందికి చులకన, అంత ఈజీ పని కాదు. కానీ సృష్టికర్త దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను లోకానికి సర్వ్ చేయడానికి వచ్చాను, మీకు అందించడానికి వచ్చాను అని చెప్తున్నాడు. దాసుని స్వరూపం నేను ధరించుకున్నాను అన్నాడు. అంటే ధరించుకోవడం అంటే ఏంటి? ఒక వేషం ఉందనుకోండి, ఒక వస్త్రం, క్రిస్మస్ తాత వస్త్రం ధరించుకోవడం. ఆ వస్త్రాన్ని ధరించుకున్నాను, నేను దేవుడై ఉండి, నేను సర్వాధికారికి అధికారై ఉండి, రాజులకు రాజు ప్రభులకు ప్రభులై ఉండి, సింహాసనం దిగొచ్చి నీ కొరకు నేను దాసుని స్వరూపము ధరించుకున్నా. అంటే ఏంటి? ఒక బట్టలు, దాసుని స్వరూపం అని ఒక బట్టలు వేసుకున్నాడంట మన కోసం, ధరించుకొని మనం చూపిస్తున్నాడు. మీరు ప్రభు ఆయన ఈ లోకానికి మనం 40 దినాలు ఫాస్టింగ్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి, లెంట్ డేస్, సిలువ శ్రమల గురించి మనం ధ్యానించుకుంటాం. అంటే ఏంటి? ఆ సిలువ మేకుల గురించి ఒక 40 దినాలు ఎన్ని మేకులు కొట్టారు యేసు ప్రభుకి, అయ్యా దాని గురించి తెలుసుకోవడమా, దాని గురించి తెలుసుకోవడమా? ప్రభు సిలువలో ఉన్న ప్రభుని, ఆయన శ్రమలను మనము ధ్యానించడం. ఆయన శ్రమలు ధ్యానించడం అంటే శ్రమలో ఉన్న ప్రభుని ధ్యానించడం. ప్రభు మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం. ఆయన మన కొరకు ఎందుకు రక్షణ ఇచ్చాడు,
ఆ దాసుని స్వరూపం ధరించుకోవడం కాబట్టే మనకు రక్షణ వచ్చింది. ఎందుకంటే ఆయన కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ మానవుడిగా వస్తే కానీ మనకి రక్షణ, సాల్వేషన్ అనేది లేదు, రాదు. కంప్లీట్ మ్యాన్గా, మనిషిగా ఉండి వచ్చి మన కొరకు యాగం అవ్వాలి, బలి అవ్వాలి, రక్తాన్ని చిందించాలి. దాసుని స్వరూపం ఆయన తగ్గించుకున్నాడు. నిజమైన క్రైస్తవుడు ఉండాల్సిన ఏంటంటే తగ్గించుకునే మనసు. మనం తగ్గించుకుంటే దేవుడు అన్నాడు, నేను తగిన సమయంలో హెచ్చిస్తాను. 5వది ప్రేడ్ ఆఫెన్. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన ఎడతెగక ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందరకల లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూనే ఉందా, చేయుచునే ఉందా? చుండెను అంటే చేస్తూనే ఉన్నాడు ఉన్నంతవరకు. ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ప్రార్థన చేయుచుండెను. రోజు క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే ఇంకొకటి ప్రార్థన. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయరు. ఈరోజు కనీసం 5 గంటలు కానీ 6 గంటలకు లేచి ప్రార్థన చేయరు. కనీసం 1 గంట ప్రార్థన చేయరు, 1 అర్ధగంట ప్రార్థన చేయరు. నిజమైన క్రైస్తవులు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేని క్రైస్తవుడు కాదన్నారు ఆయన. అనేక మంది చెప్పారు, నీ సువార్తకు నువ్వు చేసే పరిచర్యకు రహస్యం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అన్నారు. ఎవరు? బిల్లీ గ్రహాం. ప్రార్థన అనేది క్రైస్తవం లేదు. క్రిస్టియానికి ఉండాల్సింది, క్రిస్టియానికి ఊపిరి ఏంటిది? క్రైస్తవులకు ఊపిరి ఏంటిది? ప్రార్థన. ప్రార్థన ఊపిరి లాంటిది. చాలామంది ఈరోజు ప్రార్థన చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడివే కాదు. ఇందుకు మొహమాట లేదు, క్రైస్తవుడే కాదు, అంతే. దేవుడు చెప్తున్నాడు ప్రార్థన అనేది ఉండాలి. ఖచ్చితంగా మనము ప్రభు పోలి నడవాలి, ప్రార్థన చేసేవారు ఉండాలి, పెందరగా లేచి ప్రార్థనలు ఉండాలి. ఒకవేళ సమయం కుదరపోతే సమయం కుదుర్చుకొని ఉన్న సమయంలో ప్రార్థన చేయాలి. నా ప్రార్థనే రావట్లేదని మాత్రం అనకూడదు. కొంతమంది ప్రార్థన అంటే ఏంటి అంటారు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడమే ప్రార్థన, ఆయనతో సంభాషించడమే ప్రార్థన. ఒక మనిషి ఇంకో మనిషితో చెప్పుకునే బాధలే అది దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన. గొంతెత్తి అరవడమే, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, దేవా నీ ఎక్కడున్నావు అని అడగడమే ప్రార్థన. ప్రార్థన చేయాలి. క్రైస్తవుడికి ఉండాల్సింది రెండోది ఏంటంటే, మొట్టమొదటిగా ఏముండాలి? దేవుని పోలి నడుచుకోవాలి. రెండోది ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రేమ కలిగి నడుచుకున్నాడు. క్రైస్తవులకు ఉండాల్సిన రెండోది, క్రైస్తవుడు నడక ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి బలిగాను అలాగునే మీరు ప్రేమను కలిగి నడుచుకోండి. నేను మీ పట్ల ప్రేమ చూపిస్తున్నా కాబట్టి మీరు కూడా ప్రేమను చూపించండి. ఆ మాట ఎవరు తీసుకున్నారు? సవాల్గా అపోస్తలుడైన పౌలు తీసుకున్నాడు. మీరు కూడా ప్రేమను చూపించండి. క్రీస్తు మన ఎడల చూపించిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఈరోజు మన శిలువ ధ్యానాల గురించి మనం ధ్యానించుకోవడం అంటే దానికి మెయిన్ కేంద్రం ఏంటి? ప్రేమే కదా. ఆయన శిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడంటే దానికి ముఖ్య కేంద్రం ఏంటి? ప్రేమే కదా. ఆయన చేతుల్లో శీలలు పడ్డాయంటే దాని ముఖ్య కేంద్రం ఏంటి? ప్రేమే కదా. ఆయన కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, ఆ చర్మం చేల్చబడిందంటే దానికి కేంద్రం, ముఖ్య కేంద్రము ప్రేమే కదా. ఆ ప్రేమ వల్లనే కదా మనకి ఈరోజు దేవుడు మనకు రక్షణ ఇచ్చింది. ఆ ప్రేమమయుడు అంటున్నాడు, నేను మేము ప్రేమించాను కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నిజమైన క్రైస్తవుడు ఉండాల్సింది ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన లోకానికి వచ్చి మన కొరకు ఏమైపోయాడంట? బలి అయ్యాడు, ప్రాణం ఇచ్చాడు మన కొరకు. ఆయన రక్షణ అయ్యాడు. ఆయన ప్రేమ లోయల కంటే ఎత్తైనదా? లోయల కంటే లోతైనది, గగనం కంటే ఆకాశం కంటే ఎత్తైనది. ఆయన ప్రేమను మనము పోల్చలేం, దేంతో పోల్చలేం. ఈరోజు క్రైస్తవుడికి ఉండాల్సింది రెండోది అంటే ప్రేమ. ఈరోజు చాలామంది కూడా ఏమి లేదంటే ప్రేమ లేదు. అందుకని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే ఏమవుతుంది? ద్వేష, పగలు. ఎవరు? క్రైస్తవుల్లోనే బాగాలో ద్వేషం. ఒకరు డిబేట్ చేసుకో. దేవుడు అన్నాడు, నా కుమారులారా మీరు మారుమనసు పొంది రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకుని ఒకరు డిబేట్ చేసుకొని చెప్పిండా ప్రభు? ఏం చెప్పాడు? మీరు బ్యాప్టిజం రక్షణ పొంది మారుమనసు పొంది బ్యాప్టిజం తీసుకుని నా కొరకు మీరు జీవించండి, సర్వలోకానికి సువార్తను ప్రకటించారు. సర్వలోకానికి మీరు వెళ్ళి డిబేట్ చేయని చెప్పాలా? ఏం చెప్పాడు? సర్వలోకానికి మీరు వెళ్ళి
స్వాతం ప్రకటించి మీరు నా గురించి చెప్పండి, స్వాత చేయండి, డిబేట్ చేయవద్దు, అలా చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లో కానీ రకాలుగా ఎవరు ఉంటారు అక్కడ, అందరూ పాపం అందరూ అన్యులు ఉంటారు, దేవుడిని ఎరగని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనమే ఆ పోట్లాడుకుంటూ మనమే ఒకళ్ళు కించపరుచుకుంటుంటే ఆ చూసి నలుగురు ఏమనుకుంటారు? ఆ ఇంట్లో భార్య మారింది అనుకోండి, భర్త మారలేదు. భర్త అంటున్నాడు, భార్య అంటే చర్చికి రావయ్యా, చర్చికి రావాడు, నేను రాను, నీ దేవుడు ఎందుకు ఏం చేస్తాడు, గొప్ప దేవుడా, నేను రాను అని చెప్పి భర్త అంటున్నాడంట. అదే సమయంలో భర్త యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ గారిని వచ్చి తిడుతున్నారంట యూట్యూబ్లో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుని తిడుతున్నారు. అది చూశాడు, అది చూసి ఏమంటాడు, నువ్వు ప్రార్థన అంటున్నావు కదా, ఇదేనా మీ క్రైస్తవులు, ఇదేనా మీ సేవకులు అని చెప్పి ఆ ఫోన్ చూపించడు, ఆ మెసేజ్ చూపించడు. ఇంక ఎలా మారుతారు అందరూ? ముందు మనం మారితే అప్పుడు అందరూ మారుతారు. ముందు క్రైస్తవులు మారితే దేశం మారుతుంది. ముందు క్రైస్తవులు మారితే ప్రపంచమే మారుతుంది. ముందు మారాల్సిన ఎవరంట? క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవుల్లో ఈరోజు కల్తీ క్రైస్తవులు జాయిన్ అయిపోయారు. అంటే ఆ క్రైస్తవుల్లో ఏది కనపట్ల? క్రీస్తు కనపట్ల. రెండోది ఏంటంటే మన దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, మనం కూడా ప్రేమను చూపించాలి. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. పాట పాడుకుని ఒకసారి, ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చాను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నీ పాడేదం కొనియాడేదం, నీ పాడేదం కొనియాడేదం, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తు ప్రకటింతును. ఏంట? ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చాడు. ఆ ప్రేమించిన దేవుడు చెప్తున్నాడు, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కాబట్టి, నేను ప్రేమించాను కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఆయన ప్రేమ లోయల కంటే లోతైనది, ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ, లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. ఆయన ప్రేమ ఎవరు కూడా దాన్ని పోల్చలేరు, ఎవరు కూడా దాన్ని సమకూర్చలేరు. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా ఆయన ప్రేమ ముందల సాటి రాదు, ఎవరు పోల్చలేరు. ఆయన ప్రేమించినట్లు కూడా మనల్ని ఎవరు కూడా ప్రేమించారు. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలకట్ట లేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై. ఆ ప్రేమ పూర్ణుడు మన కొరకు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. ఆయన మనం ప్రేమించకపోతే ప్రాణం ఎందుకు పెట్టేవాడు? ఆ గొప్ప దేవుడు చెప్తున్నాడు, నేను ప్రేమించాను కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. మీలో ప్రేమ లేకపోతే మీరు ఎన్ని సిల్వ ధ్యానాలు చేసినా, ఎన్ని ఫాస్టింగ్ చేస్తున్నా, ఎన్ని లైవ్లు మీరు జాయిన్ అయినా, ఎన్ని సంఘాలకు మీరు వెళ్ళినా, ఎన్ని వాక్యాలు విన్నా సరే ఏ ఉపయోగమో లేదు. ఎందుకంటే మనం ప్రేమించిన వాడు ప్రాణం పెట్టాడు. ఆయన పోలి నడవడం అంటే ఆయన ప్రేమించినట్లు మనం కూడా ప్రేమించడమే. మనలో ఉండాల్సిన ప్రేమ ఈరోజు చాలామంది కుటుంబాల మధ్య ఏమనట్లేదు, ప్రేమ ఉండట్లేదు. సంఘాల్లో ప్రేమ ఒకరి పట్ల ఏంటి, ఒక సేవడి పట్ల ఇంకో సేవడికి కక్ష, ఈ సేవకుడికి ఆ సేవకుడికి భేదాలు, ఈ సేవకుడికి ఆ సేవకుడికి కక్షలు.
అక్కడ ఎక్కువ వస్తున్నారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు, అక్కడ ఎందుకు ఎక్కువ వస్తున్నారు, ఇక్కడ మన దగ్గర ఎందుకు రావట్లేదు, మనోడు అక్కడికి ఎందుకు వస్తాడు, వాడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు. ఏంటండి క్రైస్తవ ఎడిపోతుంది? ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ అయిపోతుందంట, చల్లారిపోతుంది. క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటిది? ప్రేమ. క్రైస్తవుడికి ఉండాల్సింది ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ? క్రైస్తవుడికి ఉండాల్సింది గొనుగుడు సునుగుడు కాదు. క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటి? ఎక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ కాదు. క్రైస్తవుడికి ఉండాల్సింది డిబేట్ కాదు. క్రైస్తవుడు చేసింది ఏంటి? ఇతరులను విమర్శించడం కాదు. క్రైస్తవుడు చేసింది ఏంటి? ఇతరులను తిట్టడం కాదు. క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మీరు ఒక చమ్మ అనుకుంటే మరొక చమ్మ మీరు చూపించండి. ప్రభు చెప్పాడు కదా, క్రిస్టియన్ అంటే క్రీస్తులాగా మూడోది ఏంటంటే క్రైస్తవులు ఎలా ఉండాలి? వెలుగు సంబంధులై ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మూవ్ చేసుకున్నాం. క్రైస్తవుల నడక ఎలా ఉండాలి? మూడోది వెలుగు సంబంధుల వలె ఉండాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగులో ఉండటమంటే భయం. అందుకని వాక్య సెలవేస్తుంది, ఈ లోకం అంతా ఎలా ఉన్నా చీకటితో నిండిపోయింది. నిజమైన క్రైస్తవుడు వెలుగులో ఉండమంటే అర్థం ఏంటంటే సినిమాలలో చూడడం. సినిమాలు చూస్తున్నామంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు దొంగ క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అందుకే నేను చెప్పట్లా, వాక్యం చెబుతుంది. వెలుగులో నడిచేవాడు దేవుని పోలు నడిచేవాడు వెలుగులో నడుస్తాడు. వెలుగులో నడిచేవాడు సిగరెట్ కాలుతాడా? వెలుగులో నడిచేవాడు మందు తాగుతాడా? వెలుగులో నడిచేవాడు అపవిత్రమైన సంబంధాలకు వెళ్తాడా? ఏది కూడా లోక సంబంధమైన చేయడం వాటి ఏది కూడా వెళ్ళడు. దేవుని సంబంధాలు వెలుగులో నడుస్తారు. క్రైస్తవులు వెలుగులో నడుస్తారు. ఈరోజు నువ్వు వెలుగులో నడవట్లేదు, చీకట్లో నడుస్తున్నావు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు, రాంగ్ క్రైస్తవుడు. ఎక్కడి నుంచో ఊడిపడ్డావు. నిజమైన క్రైస్తవుడు వెలుగులో ఉంటాడు. ఎవరైనా ఏదైనా నిన్ను అంటున్నా సరే నువ్వు అనుకొని వదిలేస్తావు, కానీ తిరిగి ఒక మాట కూడా నువ్వు అనవు. అది మనసులో పెట్టుకొని అనారు నన్ను, సర్లే ఏదో రోజు వాళ్ళకి తెలుస్తుందిలే. సండే కమ్స్, వన్ డే కమ్స్. అందుకే ఉంటుంది కదా, ఒక మాట ఉంటుంది, ఎవరిని మిమ్మల్ని హేళన చేస్తుంటే మీరు తిరిగి ఏమీ అనొద్దు, పరలోకమందు మీ ఫలము అధికం. మన జీవితం ఒకవేళ ఎట్లా ఉంటుందంటే, ఇది బుక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైబిల్ కాబట్టి ఈ బుక్ ఉందనుకోండి, డోంట్ జడ్జ్ బై ద కవర్. ఈ అట్టముక్క చూసి మీరు దీన్ని నిర్ణయించొద్దు, మీరు జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే అట్టముక్క బయట చండాలం ఉందేమో, లోపల మాత్రం తెల్లగా ఉందేమో. హూ నోస్, ఎవరికేం తెలుసు. అందుకని ఒకళ్ళ మీద మీరు తీర్పు తీయొద్దని ప్రభు చెప్పాడు. ఒకవేళ బయటికి మనకి అట్టగా కనపడింది ఏదో రిఫ్లెక్ట్ వల్ల, కానీ లోపల ఏముందంట? తెలుపు ఉంది. లోపల క్రీస్తున్నాడేమో. అప్పుడు క్రీస్తున్నప్పుడు మనం అంటుంటే క్రీస్తున్నాడని అన్నట్టే కదా. డోంట్ జడ్జ్ సమాధానం, డోంట్ జడ్జ్ అని ప్రభు ఎన్నోసార్లు ప్రభు చెప్పాడు. ఇతరుల మీద మీరు నేరం మోపొద్దు, ఇతరుల మీద నిందించొద్దు. ఎందుకంటే నిన్ను నిందిస్తే ప్రభువుని నిందించినట్టు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని మనం అన్నామంటే ఎవరిని అంటున్నట్టు? అధికారులు ఉన్న వాళ్ళని అంటున్నట్టు. క్రైస్తవులను అంటున్నా అంటే నిజంగా దేవుడి కోసం జీవించాలని అంటున్నామంటే బహుశా మనం క్రీస్తుని అంటున్నాయేమో, అది కూడా మనము పరీక్షించుకోవాలి. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటంట? ఏముండాలి? మూడవది వెలుగు సంబంధం వలె ఉండాలి. చీకట్లో మనము జీవించకూడదు, చీకటి సంబంధం ఉండకూడదు, చీకటి కార్యాలు చేయకూడదు, అపవిత్రమైన కార్యాలు చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బూతులు సరసక్తులు మాట్లాడకూడదు. ఎందుకంటే వెలుగులో ఉన్నవాళ్ళు వెలుగు కార్యాలు చేస్తారు, ప్రార్థనలో ఉంటారు, దేవుని ప్రేమ కలిగి ఉంటారు, దేవుని కొరకు జీవిస్తారు. నాలుగోది ఏంటంటే జ్ఞానుల వలె నడుచుకుంటారు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 16 వచ్చిన. జనములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. జాగ్రత్తగా చూసుకున్నాడు. జ్ఞానుల సమయము పోనీయక. సమయం అయిపోతుంది, ఇంకా వీళ్ళ మీద కక్ష పడాల్సిన సమయం కాదు ఇది. వాళ్ళ మీద నిందించాల్సిన అవసరం కాదు, డిబేట్ చేయాల్సిన సమయం కాదు ఇది, లేకపోతే సినిమాలు చూడాల్సిన సమయం కాదు ఇది. సమయము పోనీయక. ఆయన రాకడ సమీపంగా ఉంది. క్రీస్తు త్వరగా రానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన సమయం, ఆయన రెండో రాకడ ఏముంది? సమీపంగా ప్రభు రాబోతున్నాడు.
ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఏమవుతుందో కూడా మనకు తెలియదు. జ్ఞానుల వలె నడుచుకోవాలి, జ్ఞానుల వలె ఉండాలి. సమయాన్ని పోనీయక, సమయాన్ని వేస్ట్ చేయక, ప్రార్థనలో, వాక్యంలో ఇతరుల సమయం ఉంటే ఇతరులను నలుగురిని వెలిగించు, నలుగురికి దేవుడిని చెప్పు, కానీ సమయాన్ని వేస్ట్ చేయదు. జ్ఞానుల వలె ప్రభు ఉండమంటున్నాడు. 5వ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆత్మపూర్ణులై ఉండుడి. క్రైస్తవుల నాటికి ఎలా ఉండాలంటే 5వది దేవుని చిత్తం ప్రకారంగా ఉండాలి. ఆత్మపూర్ణులై, ఆత్మతో పూర్ణులై ఉంటారు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. కొంతమంది సంఘంలో కనీసం ఆత్మ గురించి కూడా వివరించరు. ఆత్మ దేవుడు నడగని చెప్పరు. దేవుడు ఆత్మ ఉన్నాడని కూడా ప్రభువు చెప్పాడు కదా. నన్ను ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధిస్తారంట? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఆత్మ పూర్తి ఏంటంటే ఒక అగ్నితో ఉండడం, రగిలిపోవడం, ఒక అగ్నితో ఉండడం. ఆ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అక్కడ స్వస్థత రావాల్సిందే. అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ లేనిదాన్ని దేవుడు ఆ కార్యాన్ని చేయాల్సిందే. ఒక వ్యక్తి అనాలోచనగా లోకాన్ని జీవిస్తుంటే ఆత్మతో నింపబడే వాక్యం వింటున్నప్పుడు, ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రభుని ప్రభు ఏం చేస్తాడు? పట్టుకునేలాగా చేస్తాడు. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడినప్పుడు అద్భుతమైన కార్యాలు, సూర కార్యాలు చేస్తాడు. ఒక క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే 5వది దేవుని చిత్తం ప్రకారం ఉండాలి, మరియు దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. 6వది గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మతో నింపబడడం వేరు, ఆత్మానుసారంగా నడుచుకోవడం వేరు. చాలామంది ఆత్మతో నింపబడుతున్నారు కానీ ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. వాక్ ఇన్ స్పిరిట్, దెన్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్. నువ్వు ఆత్మలో నడిస్తే, చాలామంది నేను శరీరాశ జయించలేకపోతున్నాను, లోకానుసారంగా జీవిస్తున్నాను, దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, గ్రోవలేకపోతున్నాను చెప్తున్నారు. దానికి వాక్యము క్లియర్గా చెప్తుంది. నీవు ఆత్మానుసారంగా నడిస్తే శరీర క్రియలు నెరవేర్చవు, శరీర కార్యాలు నువ్వు చేయవు, నువ్వు లోకానుసారంగా నువ్వు జీవించవు, నువ్వు పాపంలో నువ్వు పడిపోవు. నువ్వు పాపంలో పడిపోతున్నావు, మరలా లోకంలో పడిపోతున్నావు అంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడవడం లేదు. మనం ఆత్మానుసారంగా నడినప్పుడు ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని పట్టుకుంటుంది, లోకంలో వెళ్ళకుండా మనల్ని పట్టుకొని కాపాడుతుంది. ఇలా చాలామంది కూడా మాటి క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, లోకంలో వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మతో నడవట్లేదు, ఆత్మలో నడవడం అర్థం ఏంటి? ప్రార్థనలో ఉండడము, వాక్యానుసారంగా జీవించడము, పరిశుద్ధంగా జీవించడము, దేవుడు ఏం చెప్పాడో ఆ మాట చెప్పిన మనం నడవడము, ఆయన చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చడము, ఇతరులకు మాదిరిగా ఉండడము, క్రీస్తు పోలి నడుచుకోవడము. అట్లానే ప్రభు మనకి ఏ మాదిరి చూపించాడో ఆ మాదిరి మనము జీవించడమే, ఆత్మానుసారంగా జీవించడం. ఈరోజు క్రైస్తవుడికి ఉండాల్సింది ఏం చెప్పుకున్నాం? 6 చెప్పుకున్నాం. చెప్తాం ఒకసారి. క్రైస్తవుల నాటికి ఎలా ఉండాలి? మొట్టమొదటికి ఎలా ఉండాలి? దేవుని పోలి నడుచుకోవాలి. 2వది ప్రేమ కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. 3వది వెలుగు సంబంధులై ఉండాలి. 4వది జ్ఞానుల వలె నడుచుకోవాలి. 5వది దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలి, ఆత్మపూర్లై ఉండాలి. 6వది ఏంటంటే ఆత్మానుసారంగా నడవాలి. ఇది క్రైస్తవుడికి చివరి పాయింట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, చివరిది చాలా ముఖ్యమైనది. ఆత్మానుసారంగా నడవని క్రైస్తవుడే కాడు. ఎందుకంటే ఆత్మానుసారంగా నడిస్తే ఇవన్నీ ఉంటాయి. ఆత్మానుసారంగా నడిచేవాడు దేవుని పోలి నడుస్తాడు, ఆత్మానుసారంగా కలిగిన వాడు నడిచేవాడు ప్రేమ కలిగి ఉంటాడు, ఆత్మానుసారంగా నడిచేవాడు వెలుగుల సంబంధంగా ఉంటాడు, ఆత్మానుసారంగా ఉండేవాడు జ్ఞానం వల్లే ఉంటాడు, ఆత్మానుసారంగా ఉన్నవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, అన్నిటికంటే ఆత్మతో నింపబడి ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మనం కూడా నిజమైన క్రైస్తవుల వలె క్రీస్తుని పోలి నడచడం అంటే మనం కూడా ప్రేమ కలిగి, కనికరం కలిగి, ఇతరులను క్షమించే బుద్ధి కలిగి మనం ఉండాలని చెప్పి ఈరోజు ప్రేమ చెప్తున్నాడు. కాబట్టి ఆయన మాటలు మనం వింటూ దాని ప్రకారం జీవించాలని చెప్పి ప్రభు చెప్తున్నాడు. మనం ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవులు మనం కూడా ఉందాము. అంతవరకు ప్రభు కొరకు మనం జీవిస్తాం.